प्रोग्राम నారాయణనా వచ్చాక మొదలుకోమరికాయ ఎన్నడూ మరి కూర్చుంటావు కుర్చీలా మంత్రి గారు ఎప్పుడు రవితాండ్రే లక్ష్మణ్ కుమార్ గారిని ఫస్ట్ పరిచయం చేసింది తనే నాకు సకల పిల్లలు ఒక పెళ్లి ఏడీ గారు ఏవో గారు రాలే అగ్రికల్చర్ సొసైటీలో ఎవరు వచ్చింది ఏడీ నీదే చెప్పవేది సబ్జెక్ట్ అదేంది నారాయణ కుట్టామా రవీంద్ర రెడ్డికి మర్చిపోతారే నంబర్ రావాలి బాయిల నీళ్ళాటిపోతే ఏముంటుంది కేసీఆర్ నీళ్ళాటి పేర్లు కారాగారాలలో ఉంచి అవి ముక్కుపైన హిందూ సంవత్సరాలు వస్తట్టు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు పెట్టింది, ఇప్పటి ప్రభుత్వాలు కాదు. దాన్ని మన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా డైరెక్టర్లు అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మరియు మాజీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు సందిల్ల వాణి పట్టణ ప్రథమ పౌరురాలు రవీందర్ రెడ్డి గారు, నా తోటి సహచర డైరెక్టర్లు అందరూ 16,000కు తక్కువ కాలే టన్నుకి. ఈరోజు 23,000 అనేది చాలా లాభదాయకమైన పంట. ఒక 3 సంవత్సరాలు మనకు రాదు అనుకొని వేయకపోయే రైతులు చాలామంది ఉన్నారు. కానీ 3 సంవత్సరాలలో కూడా ఆయిల్ పామ్లో అంతర పంటగా ఏ పంటనైనా వేసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు వరి కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నాము. సో ఆయిల్ పామ్ని మీరందరూ ఒక మంచి లాభదాయకమైన పంటగా గమనించి దాని వైపు మొగ్గు చూపాలని, మన జిల్లాలో ఆయిల్ పామ్ సాగు అనేది చాలా పెరగాలని నేను కోరుకుంటున్నా. రైతులందరూ లాభపడాలనే కోరుకుంటున్నాము. గవర్నమెంట్ అందుకోసమే దానికి 90% నుంచి 100% సబ్సిడీ ఇస్తుంది. ఎస్సీ ఎస్టీలకి 100%. ఓన్లీ జిఎస్టీ కట్టుకోవడమే ఉంటుంది అక్కడ, ట్రిప్కి కానీ ప్లాంట్స్ కానీ. కాబట్టి ఆయిల్ పామ్కు మించిన పంట ఇప్పటి వరలో లేదు. ఆయిల్ పామ్ వేసుకున్న తర్వాత 4వ సంవత్సరం నుంచి అందులో కోకోవా కూడా వేసుకోవచ్చు అంతర పంటగా. 2 కమర్షియల్ క్రాప్సే.
ఆయిల్ పామ్కి మార్కెట్ లేదు అనేది అయితే ఉండదు. మన మనిషి ఆయిల్ తిన్నంత కాలం దానికి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మనం దాదాపు 1,00,000 కోట్లు పెట్టి తినే ఆయిల్ను मैं एमएलए साहब हमेशा किसानों के मफाद के वास्ते, किसानों के फ़ायदे के वास्ते हर तरीके से कोशिश करें। मेरी भी एक आम की दुकान है। हमारे पास लास्ट टाइम पे भी रोडों पे हम लोग दुकान लगाकर दुकानों का किराया बन लेते हुए परेशान रहते थे। एमएलए साहब कोशिश करते हुए, जबकि सीएम केसीआर साहब थे, 10 एकड़ ज़मीन हम आम के अर्जियों के वास्ते और किसानों के फ़ायदे के वास्ते सीएम साहब के पास बैठकर जो सो बहुत बड़ा कारनामा करे। तारीखी कारनामा है एमएलए साहब का कि उनको हमेशा किसान भी याद रखेंगे, हम जैसो ट्रेडर्स वाले भी हमेशा डॉक्टर संजय कुमार साहब को याद रखेंगे। ఆనాడు నెహ్రూ ప్రధాని ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ ఉన్నప్పుడే రైతు నష్టపోకుండా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఎంహెచ్పి అనేది మద్దతు ధరని పెట్టింది. ఇవాళ మోడీ కాదు, ఏడి కాదు, ఆనాడు నెహ్రూ ఇందిరాగాంధీ స్థాపించింది. 3 సంవత్సరాల దాకా కరువు పడకుండా దేశంలో జొన్నలు కానీ, బియ్యం కానీ, ఎవి కానీ కరువు పడకుండా 3 సంవత్సరాలు కారాగారాలలో ఉంచి అవి ముక్కుపైన హిందూ సముద్రంలో వస్తట్టు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు పెట్టింది. మీకు తెలియదు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి, గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంత కొంత లోపలికి ఉన్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం దృష్ట్యా పనిచేస్తుంది కనుక ఈ కొనుగోలు కేంద్రాన్ని, ఎందుకంటే రైతులు నష్టపోవద్దని బయట ట్రేడర్స్ ఏవైతుందో 1500-1700కే కొనుగోలు చేస్తున్నారు. మన ఎంఎస్పి రేటు 2400 ఉన్నది కనుక ఈ రైతులు నష్టపోవద్దని మన ప్రభుత్వం పరిష్టాత్మకంగా ఈ యొక్క కొనుగోలు కేంద్రాల ద్వారానే మక్కలు కొనుగోలు చేయాలని, రైతులకు ఎలాంటి నష్టం కలగద్దని భావించినందుకు వారికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మక్కలకు 2400 మద్దతు ధర ప్రకటించి రైతు పక్షపాతిగా ముందుండి నడిపిస్తుంది. బయట 1500 నుంచి 1800 కొనుగోలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వానికి నష్టం వస్తుందని తెలిసి కూడా రైతుల గురించి ఆలోచించి మన ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారి ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి మన సంజయ్ అన్న గారు మక్కల ఫస్ట్ ప్రారంభించింది ఇక్కడే కాబట్టి మన సంజయ్ అన్న గారి చొరవతో ప్రారంభించుకోవడం జరుగుతుంది. రైతుల పక్షపాతిగా మన ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేయడానికి ఇది ఒక నిదర్శనం అని తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నిత్యం రైతుల గురించి ఆలోచిస్తూ రైతులకు ఏ రకంగా లాభం చేయాలనే ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు. అలాగే విద్య మీద, వైద్య, ఇవన్నిటి మీద దృష్టి, ముఖ్యంగా రైతులు విద్య, వైద్య మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి ముందుకెళ్తున్నాడు. భావితరాల పిల్లలకు ఉపయోగపడే విధంగా పెద్ద పెద్ద స్కూల్ పెట్టాలి, ఫ్రీగా ఎడ్యుకేషన్ చేయాలి, ఫ్రీ భోజనం పెట్టాలి. ఇవన్నీ చేయడానికి వారు రూపకల్పన చేస్తున్నారు. నిజంగా చాలా రోజుకు 16 గంటలైన విరామం లేకుండా పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని ముంగట తీసుకెళ్తున్నారు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక చచ్చిపోయిన పీరుగు తిరుగుండే, అటువంటి పీరుగురు ప్రాణం పోసి బతికిచ్చి ఇలా అధికారం తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. మరి ఆయన మీద కూడా చవాకులు అవి ఇవి పేరుస్తున్నారంటే మరి అర్థం చేసుకోవాలి. 1977లో ఇందిరాగాంధీ గారు ఓడిపోయినప్పుడు ఇందిరాగాంధీని పక్కకు జరిపి బ్రహ్మానంద రెడ్డి ఆమెతోడా గుర్తు తీసుకున్నాడు. అప్పుడు ఇందిరాగాంధీ బయటకు వచ్చి చేతి గుర్తు పెట్టుకొని బయట ప్రజలకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరుగుతుంది, సాధ్యమైన అసాధ్యమైతే అసాధ్యం. కానీ నేనే ఉంటాను, 40 సంవత్సరాలు వారు ఉన్నారు. మరి ఎంత అవకాశాలు ఇవ్వాలో అన్ని అవకాశాలు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు సంజయ్ కుమార్ మీద రేపే పెట్టుకుంటా ఆయన పార్టీ వదిలి వెళ్ళడం నిజంగా ఒకసారి బాధ అనిపిస్తుంది. వారు కూడా సీనియర్ నాయకులు, పార్టీకి సేవ చేశారు. ఆయన ఉండాలని మేము కోరుకున్నాం. కానీ ఆయన ఏదో ఒక నేపాలు పెట్టి ప్రతి కాన్స్టిట్యూన్సీలో 2 గ్రూపులు 3 గ్రూపులు లేవు. ఇక్కడనే లేవు, దేశమంతా ఉన్నాయి. నీ అదృష్టం మంచి 40 ఏళ్ళు ఇక్కడ ఎదురు లేకుండా నిరంతరంగా నీ పరిపాలన జరగడం చాలా అదృష్టం అవుతుంది. రైతు పక్షపాతిగా ఉండాలని చెప్పి వారు ఉంటూ రైతుల కోసం కార్యక్రమాలు చేసే దాంట్లో వారు ముందుంటున్నారు. అట్లనే సామాన్య కుటుంబంలో పుట్టి సర్కార్ బల్లే చదివి పిల్లలకు ఎంతో మంచిగా
వైద్యాన్ని ఇవ్వాలి, విద్యని ఇవ్వాలి, అదేవిధంగా వైద్యాన్ని ఇవ్వాలి అనే గొప్ప ఆలోచన. కానీ ఇటువంటి సందర్భంలో కొన్ని ఆచరణలు లేట్ కావచ్చు. కారణం ఏంటంటే మనందరికీ కూడా తెలుసు, రాష్ట్ర ఖజానా కాలేంది, పైసలు లేని పరిస్థితి. అచ్చం మంచిగా అర్థమయ్యే భాషలు చెప్పాలంటే పైసలు లేవు, అప్పులు ఎక్కువైనాయి. ఇక నేను ఎవరు విమర్శించా, కానీ ఇప్పుడు నేను ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నా కాబట్టి ముఖ్యమంత్రి గారు చేసే మంచి పనులు మాత్రం ఖచ్చితంగా చెప్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడో ఒకడో కావాలని అనేటోళ్ళు తప్పితే చాలామంది దీన్ని ఆమోదించారు. అందుకే చాలా చోట్లలో నేను పోయినప్పుడు స్వాగతించారు. నా వెంట ఉన్న వాళ్ళని చాలా గ్రామాలలో పట్టణంలో గెలిపించారు. ఇంతకుముందు నేను చెప్పినప్పుడు కొందరిగా సోషల్ మీడియాలో, ఆ మీడియాలో, ఇంకెన్నో ఫోన్లలోనో కనబడితే ఓరుడో ఇక నడుతూనే ఉంటుంది రకరకాలు. ఈరోజు ఈ కార్యక్రమం మొక్కజొన్న కొరికే కార్యక్రమం. మొక్కలు పెద్ద ఎత్తున పండింది. ఒక జగిత్యాల జిల్లాలోనే 46,500 ఎకరాలలో పండింది. జగిత్యాల జిల్లాలో, జగిత్యాల అర్బన్ రూరల్ మండలాలు కలిపితే 4,450, బీర్పూర్లో 841 ఎకరాలు, రాయకల్లో 7,850 ఎకరాలు, సారంగాపూర్లో 1,150 ఎకరాలు. నియోజకవర్గం మొత్తం కలిపితే 14,441 ఎకరాలల్లా మొక్కజొన్న పండింది. ఒక్కొక్క ఎకరానికి మన రైతులు పడే కష్టం, తెలంగాణక పందులకు, పొద్దునక కోతులకు కావాలంటే చాలా పెద్ద ఎత్తున పంట దిగుబడి వస్తున్నది. కానీ బయట మార్కెట్లకు పోతే 1,800 దాటి వస్తలేవు రేటు. 1,800 దాటి రేటు వస్తలేవు. ఇక కేంద్ర ప్రభుత్వం మాత్రం 2,400 ఇవ్వాలని డిక్లేర్ చేసింది, పెట్టింది. మద్దతు ధర డిక్లేర్ చేసింది, పెట్టింది. పోయినసారి కూడా చేసింది. కొన్నాం, గోదాములలో ఉన్నాయి. హర్రాజు పెడదామంటే 1,500, 1,600 కంటే ఎక్కువ రేటు వస్తలేదు. గోదాములు నిండున్నాయి. చేసింది కానీ అక్కడ 2,400 అని చెప్పింది. కొనుమన్నది మార్కెట్ ఇంటర్వెన్షనల్ స్కీమ్ అంటారు, MIS. అది ఉంటుంది, మీరు కొంటే కొనమా అని చెప్పి ఇక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు మాట్లాడతారు. కానీ అక్కడి నుంచి వచ్చేది ఎంత కాదు. ఇవాళ మన మార్కెట్ దగ్గర 10,000 కోట్ల నష్టం ఉన్నది. 10,000 కోట్ల నష్టం ఉన్నది 10 ఏళ్ళలో. అది మనం పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా రైతును ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారు తప్పకుండా పాజిటివ్ ఉంటారని చెప్పి, రైతు స్వయాన పెద్ద రైతు అయిన తుమ్మల నాగేశ్వరరావు గారే వ్యవసాయ శాఖ మంత్రి. అసలు అంతకంటే సీనియర్ మంత్రులు ఎవరు లేరు. దాదాపు 25 సంవత్సరాలు అనుకుంటా వాళ్ళు మంత్రి పదవి అయ్యేవాటి. వారిని పోయి నేను కలవగానే, మరి సార్ నేను ఇట్లా ఇబ్బంది ఉన్నది, తప్పకుండా పెడదామన్నారు. మీడియాకి ఇవ్వచ్చా అని అడిగిన, ఇవ్వచ్చు అన్నారు. దాదాపు 20-25 రోజుల కిందనే మన జగిత్యాల జిల్లా మా పాత్రికేయ మిత్రులు ప్రచురించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి దాంట్లో భాగంగా గౌరవ మంత్రివర్యులు అడ్డూరు లక్ష్మణ్ గారి చేతుల మీదుగా 2 రోజుల క్రితం ఇబ్రాహీంపట్నంలో మొదటి సెంటర్ ప్రారంభోత్సవమైంది. ఈరోజు జగిత్యాల, రేపు రాయకల్లో. ఇక ఒకటి నేను కోరుతా ఉన్నా మా మార్కెట్ బాధ్యులు, మార్కెటింగ్ అధికారులు, జిల్లా అధికారులు, DM మార్కెట్ గారితో కూడా మాట్లాడినాం. తప్పకుండా రాయకల్లో ఒక 3 సెంటర్లు కావాలండి. రాయకల్, వడ్డలింగాపూర్, అల్లీపూర్. జగిత్యాలలో కూడా 4,500 ఎకరాలు కాబట్టి ఒకటి కల్లెడ క్లస్టర్లో కూడా పెడితే అటు వాళ్ళకు కూడా పనికొస్తుంది. స్థలం ఉన్నది. సారంగాపూర్లో ఒకటి, బీర్పూర్లో ఒకటి కూడా ఏర్పాటు చేయాలి. ఇంకా లక్ష్మీపూర్ కూడా PSCS సెంటర్, మ్యాథ్స్ సెంటర్ యాక్టివ్ ఉన్నది. అక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మా అభిప్రాయాన్ని కోరుతా ఉన్నా. ఇటువంటి సందర్భంలో దేశానికి వెన్నుముకైన రైతన్న, ఆరుగాలం కష్టపడే రైతన్న మరి తప్పకుండా కొంత పంట మార్పిడిలో పొలంకెళ్ళి మొక్కలకు వచ్చారు. కానీ అది కూడా రేట్ తక్కువ ఉన్నది. క్లియర్ కట్గా డిమాండ్ ఉన్న పంటల వైపు మనం పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన అందరూ అది రైతుల అదృష్టం బాగుండి ఇప్పుడే పసుపు చెప్తున్నారు 12,000 చిల్లర ఉన్నది.
ఇక చెప్తారు వాళ్ళు మేము పసుబోర్డు పెట్టట్లేదండి. ఒక్క పసుబోర్డు పెడితే పసుపు ధర పెరగదు. ఇవన్నీ వాణిజ్య పంటలు ప్రపంచ మార్కెట్ మీదకి డిమాండ్ అయ్యి నిర్ణయించబడి ఉంటాయి. కాబట్టి ఆ పసుపు ధర కూడా మంచిగా ఉన్నది, కొంత వరకు సంతోషం. ఈ ధర ఇట్లే మెయింటైన్ కావాలి. మళ్ళీ అందరూ మార్కెట్లోకి తెచ్చే వరకు మళ్ళీ 6,000 7,000 ఖర్చు కావచ్చు. ఇవ్వాలైతే 12,000 అనేది ఇప్పుడే సెక్రటరీ గారు చెప్తున్నారు. ఈరోజు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మార్కెట్ ఆధ్వర్యంలో ప్రారంభించిన సందర్భంలో వచ్చిన నాయకులకు, రైతులకు అందరి పేర్లు చెప్పలేకపోయినాం. వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.